హాయ్ ఫ్రెండ్స్, డెలివరీ అయ్యి మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది అనమాట. అందుకని ఇప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇంట్లో వంటలన్నీ నేనే చేసుకోవాలి. ఆ పిల్ల ఉన్న రోజులు ఏమి ఇబ్బంది తెలిసేది కాదు. ఇప్పుడు వెళ్ళిపోయేసరికి ఏ చేయాలన్నా కానీ నేనే చేసుకోవాలి. ఈరోజు చికెన్ తినాలనిపించి చికెన్ తెచ్చాను. నా స్టైల్లో చికెన్ ఎలా వండేదానని చూపిస్తాను. అది కూడా ఫారం కోడి తీసుకొచ్చాను. కొంచెం అదైతే టేస్ట్ బాగుంటుందని బ్రాయిలర్ మీద అది ఎలా వండుతాను, నేనైతే ఎలా చేస్తానో చూడండి. పచ్చిమిరకాయలు, తర్వాత ఉల్లిపాయలు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్, ఇది అల్లం చిన్నుల్లిపాయలు గసాలు కలిపి వేపిన పేస్ట్ ఇది వేసుకుందాం గ్రేవీ కోసం. ఇది కూడా బాగా వేగనిద్దాం. నేనైతే కర్రీలో టమాటా లేను, ఎందుకంటే టమాటాలు వేస్తే నాకు ఎందుకు కొంచెం స్వీట్గా చప్పగా ఉన్నట్టు అనిపించింది కర్రీ. అందుకని టమాటా లేకోకుండా వీటితో చేస్తాను. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కాసేపు ఉడకనిద్దాం కాసేపు. ఇలాగా ఉప్పు కారం తర్వాత వేసుకుందాం. ఉప్పును పసుపు ఇప్పుడు వేసుకుందాం, కాసేపు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు కారం మసాలాలు వేద్దాం. కొద్దిగా కారం, నేను కొంచెం స్పైసీగా తింటాను, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్క రైస్ కూడా పెట్టాను, రైస్ కూడా అయిపోతుంది. వేడిగా వేసుకొని తినేయాలి. కారం వేసేసి కలిపి పెట్టుకున్నాం కదా, కాసేపు ఉడికించుకుందాం. మిగతా గరం మసాలా చికెన్ మసాలా అలాంటివి ఏమి వాడను. న్యాచురల్గా ఇంట్లో ఆ అల్లం పేస్టు, అల్లం చిన్నులపాయ పేస్టు, అలాగే గసాలు, కారం, ఉప్పు, పసుపు అంతవరకు చాలు. ఇంకా మసాలాలు ఎక్కువైనా అనమాట. కర్రీ అయితే నీట్గా రెడీ అయిపోయింది. కాసేపులో రైస్ కూడా అయిపోతుంది. పెట్టుకొని తినేద్దాం. వేడి అన్నంలో ఫారం కోడి కూర కలుపుకొని తింటే సూపర్ ఉంది. ఇలాంటివి ఇంకా చాలా రకాలైన వంటలు ఉన్నాయి నా దగ్గర. అలాగే ఇంకా కొత్త వీడియోలు చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.